డ్యామ్ ఓఎండ్ఎం వర్క్సు, విజిట్సు, ఇన్స్పెక్షన్స్, ఈ తనిఖీలు, చెక్స్, టెస్ట్స్, విధులు, బాధ్యతల గురించి ఎన్నో క్వశ్చన్లు వేసి ఉన్నారు ఈ ప్రజలు, యువత, ఏజెన్సీస్ వగైరా. వాటికి అచ్చటనే సమాధానాలు వివిధ క్యాంప్స్లో ఇవ్వడం జరిగినది. మరలా ఇచ్చట మీకు యూట్యూబ్ ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేయదలుచుకున్నాము. జాగ్రత్తగా వినండి. ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కావచ్చు, ఎన్డిఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, అలాగే ఎస్డిఎస్ఓ స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్, సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషను, రాష్ట్ర కమిషను, ఇతర స్టేట్ వాటర్ కమిషను, డిపార్ట్మెంట్ అఫీషియల్స్, అధికారులు, ఉద్యోగులు, క్యూసీ స్టాఫ్ అంటే క్వాలిటీ కంట్రోల్ స్టాఫ్, విజిలెన్స్ స్టాఫ్, మరియు పెట్రోలింగ్ చేసే స్టాఫు, లేదా పొలిటీషియన్సు, విజిటింగ్ చేసే పొలిటీషియన్సు, రెగ్యులర్ డ్యూటీ అఫీషియల్సు, వీరందరికీ బాధ్యతలు కలవు. అందరూ ప్రాజెక్టులను కాపాడుకోవాలి. ప్రాజెక్ట్స్ యొక్క జీవిత కాలాన్ని పెంచుకొనవలెను. ఒక అంశం గుర్తుపెట్టుకుంటూ చిన్న ఎగ్జాంపుల్, అందరూ ఈ సంబంధిత అధికారులందరూ విజిట్ చేయాలి టయానికి, ఆ షెడ్యూల్ ప్రకారం చెక్ చేయాలి. డ్యామ్స్, రిజర్వాయర్సు, ఆనికట్స్, మేజర్ మీడియం ప్రాజెక్ట్స్ వగైరా, మరియు టైల్ అండ్ తావులో చిన్న చిన్న మైనర్ ప్రాజెక్ట్స్ను కూడా తనిఖీ చేయవలేము. దానివల్ల కూడా ఎంతో మేజర్ ప్రాజెక్ట్ సంబంధించిన నాలెడ్జి చేకూరు. ఇంకొక అంశము, ఈ మీటింగుల పేర, వీడియో కాన్ఫరెన్స్ పేర రావడం, కూర్చోవడం, తినడం, టైం వేస్ట్ చేయడం మంచిది కాదు. మీటింగ్ అవసరమే, మంచిదే. వీడియో కాన్ఫరెన్స్ మంచిదే, అవసరమే, నెలకు ఒకసారి పెట్టుకోవచ్చు, తప్పు లేదు. కానీ అనవసరపు అంశాలపై కాలయాపన చేసుకొనకూడదు. ముఖ్యమైన అంశాలపైన దృష్టి పెట్టవలే, ఫోకస్ చేయవలే. చేసి ఆ రిపేర్లు వగైరా సమస్యల్ని పరిష్కారము చేయవలెను. మరొక అంశము, ప్రాజెక్టు లైఫ్ స్పాన్ పెంచాలన్నా మరియు కొత్త ప్రాజెక్ట్స్ సక్సెస్ అవ్వాలన్నా టీం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే మొదట స్ట్రక్చరల్ డిఫెక్ట్స్, ఏది ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులో స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ పైన అవగాహన ఉండవలెను, ఫోకస్ చేయవలెను. తదుపరి సిబ్బంది యొక్క సమస్యలను పరిష్కారము చేయవలెను. ఏ ప్రాజెక్టులైనా సరే, ఏది ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్, మేజర్ కావచ్చు, మీడియం కావచ్చు, మైనర్ కావచ్చు, ముఖ్యంగా సమస్యలు ఏమిటంటే, సంభవించు సమస్యలు ఏమిటంటే క్రాక్స్, హోల్స్ అంటే ఈ కన్నాలు, డెంట్స్, లీకేజెస్ అంటే నీళ్ళని లీక్ అవుతుంటాయి, కిందికో పక్కకో ఎటో వెళ్తుంటాయి అన్నమాట. సీపేజెస్ అండ్ లీకేజెస్ ఈ గ్యాలరీస్ ద్వారా, స్ట్రక్చర్స్ ద్వారా, స్ట్రక్చర్ కాంపోనెంట్ వివిధ భాగాల ద్వారా అన్నీ లీకులు అవుతుంటాయి అన్నమాట. ఆ లీకుల్ని పట్టుకోవాలి, రిపేర్ చేయాలన్నమాట. మరొక అంశము, సంవత్సరానికి ఒకసారి ఈ అధికారులు, డిపార్ట్మెంటు వాళ్ళు హెలికాప్టర్ తీసుకొని పై నుంచి అబ్జర్వ్ చేయగలను. మంచి స్ట్రాటజిక్ ఓవర్ వ్యూ ప్లస్ బెటర్ డెసిషన్ మేకింగ్ వస్తుంది. దానివల్ల మంచి నిర్ణయాలు తీసుకొనవచ్చు. అలాగే ఈ స్టీమర్ల ద్వారా కూడా ముందు వైపు ప్రాజెక్టును ఎలివేషన్స్ చెక్ చేయాలి. వాటికి సంబంధించిన వర్టికల్ క్రాక్స్ వచ్చినాయా, ఏమైనా కుంగుతున్నాయా, ఏందనేది కొన్ని అంశాలు తెలుస్తాయి అన్నమాట ఇంజనీర్లకి. ఆ రకంగా ఇన్స్పెక్ట్ చేయాలి. నెక్స్ట్, ఏదో వచ్చామా, పోయామా, తిన్నామా, తాగామా అనేది కాదండి. డెడికేటెడ్గా డ్యూటీ చేయాలి. జాబ్ అందరు చేస్తారండి, డెడికేటెడ్గా చేయాలి, టెక్నికల్గా చేయాలి, దాన్ని పద్ధతిలో చేయాలన్నమాట. అప్పుడే ఆ జాబ్కి సార్థకత, విలువ ఉంటుంది. నెక్స్ట్, ఈ రివర్ బెడ్ పాట్ హోల్స్ పడతాయన్నమాట. ఈ కుండ మాదిరిగా కన్నాలు, బొక్కలు, దాన్నే పంజ్ పూల్స్ అని కూడా చెప్పవచ్చును. వాటిని కూడా పట్టుకొనవలను. గ్రౌటింగ్ ద్వారా ఈ సమ్మర్ సీజన్లో వాటిని మూసేయవలను, లేనిసో ఇబ్బంది. మరొక అంశము, సంవత్సరానికి ఒకసారి లేదా ప్రతి సీజన్కి ఒకసారి ఈ స్ట్రక్చర్స్ యొక్క ఎలివేషన్ సైడు కంపల్సరీ ఇన్స్పెక్ట్ చేయాలి. అలాగే ఈ గ్యాలరీస్లో కాంపోనెంట్స్, టైల్ అండ్ రీచ్, మిడిల్ రీచ్, హెడ్ రీచ్ అన్నీ చెక్ చేసుకోనవలను. వాక్ త్రూ సర్వే చేయాలి, డిఫెక్ట్స్ అని నోట్ చేయాలి, బాగు చేసుకోనవలను. ఇప్పుడు లైటు చిన్న చిన్న క్రాక్స్ వగైరా చిన్న సమస్యలు అవి కామన్, కానీ మేజర్ ఫాల్ట్స్ రాకూడదు ప్రాజెక్ట్లో.
అవి పనికి రావన్నమాట. అద్దం లాంటిదే ప్రాజెక్ట్ కూడా. కింద నుంచి ఫెయిల్ అయినాయి అనుకోండి, ఇక అది పనికి రాదు, మొత్తం కూడా బీకడమే. మరొక అంశము గుర్తుపెట్టుకోవాల్సింది రిపేర్స్. ఎమర్జెన్సీ రిపేర్స్ని ఎప్పుడూ ఆపకూడదు, ఎమర్జెన్సీ ఎస్టిమేట్స్ని ఎప్పుడూ ఆపకూడదు. ఓఎండ్ఎం సిస్టమ్, ఓఎండ్ఎం పాలసీలు ప్రిపేర్ చేసుకోవాలి. నామినేషన్ బేసా లేదా ఓఎండ్ఎం కమిటీ ఉందా, ఏదో ఆ కమిటీ ద్వారా తొందరగా శాంక్షన్ చేయించుకునవలెను. పనులను సకాలంలో పూర్తి చేసుకున్నట ఉత్తమము. మై డియర్ ఫ్రెండ్స్, మరొక అంశం గుర్తుపెట్టుకోండి, సేఫ్టీ మెజర్స్. సేఫ్టీ యొక్క ప్లానింగ్ ఇంపార్టెంట్. అప్పుడు ఇన్సిడెంట్స్, యాక్సిడెంట్స్ సంభవించవు, లేబర్లు చావరు, స్ట్రక్చర్స్ కూలవు. ముందు అవగాహన ఎంతో అవసరం. ఇంజనీర్లకి ముందు చూపు ఉండవలేను, అప్పుడు ప్రాజెక్ట్స్ ఫెయిల్ కావు, కొత్త ప్రాజెక్ట్స్ సక్సెస్ అవుతాయి. అలాగే ఇంటర్ స్టేట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోనవలను. లస్కర్ పోస్టులు, వర్క్ ఇన్స్పెక్టర్ పోస్టు భర్తీ చేసుకోనవలను. లస్కర్స్ అంటే కెనాల్ లస్కర్, డ్యామ్ లస్కర్స్, రిజర్వాయర్ లస్కర్స్ అంటే వీళ్ళు పోలీస్, కెనాల్ పోలీస్ అంటారు వీరిని. అలాగే వర్క్ ఇన్స్పెక్టర్స్, కెనాల్ వర్క్ ఇన్స్పెక్టర్, డ్యామ్ వర్క్ ఇన్స్పెక్టర్, రిజర్వాయర్ వర్క్ ఇన్స్పెక్టర్. వీరిని డ్యామ్ పైన, గేట్ల పైన, గ్యాలరీస్, స్ట్రక్చర్ దగ్గర ఉంచవలను. ఈ సిఆర్పిఎఫ్, ఎస్పీఎఫ్ వాళ్ళని బయటికి డ్యామ్ చుట్టూ ఉంచవలను.